హాయ్ డియర్ వ్యూవర్స్, ఈరోజు చల్ల మిరపకాయల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు పుట్నాలు తీసుకోవాలి. అవి దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. దోరగా వేయించుకొని అవి ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. అదే కప్పుతో 1/4 ఎండు కొబ్బరి తీసుకొని అది దోరగా వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ లోనే వేసుకోవాలి. సిమ్లో వేయించకపోతే ఇవి మాడిపోయే పాసిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత టేస్ట్ మారిపోతుంది. అదే కప్పుతో 1/4 కరివేపాకు వేయించుకోవాలి. ఇది కూడా చాలా చిన్న మంటలోనే వేయించుకోవాలి. వీటన్నిటికీ నూనె అవసరం లేదు, కావాలనుకుంటే వేసుకోవచ్చు. దోరగా వేయించుకొని బాగా డ్రై అయిన తర్వాత అది ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే 1/4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇవి కూడా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ రైస్లోకి విత్ గీ చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఇడ్లీ దోశలోకి కూడా వాడుకోవచ్చు. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిన్న మంట పైన దూరగా వేయించుకోవాలి. ఇది పెనం వేడి మీద ఉన్నందువల్ల అది చిన్న మంటలోనే బాగా వేడయ్యి క్రిస్పీగా తయారవుతుంది. మాడిపోతే రుచి మారిపోతుందని తెలుసుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత చల్ల మిరపకాయలు వేసి వేయించుకోవాలి. చల్ల మిరపకాయలు హీట్ ఎక్కువైతే తొందరగా మాడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా చిన్న మంట పైన మాత్రమే వేయించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు కొంచెం కారమే ఉన్నాయి. అది వేసినప్పుడు తెలిసింది. సో మనం వేయించుకునేటప్పుడే కొన్ని మిరపకాయలు పక్కన పెట్టుకొని దాని తర్వాత మిక్సీ పట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మనకి ఒకవేళ అది కారం ఎక్కువ కావాలి అనుకుంటే అడిషనల్గా వేసినా కూడా సరిపోతుంది. ఫస్ట్ కొబ్బరి మట్టుమే మనము మిక్సీలో పట్టుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, చల్ల మిరపకాయలు, జీలకర్ర, తగినంత సాల్ట్ ఇక్కడ చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చల్ల మిరపకాయలు సాల్ట్ ఉంటుంది. ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఫైనల్గా పుట్నాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. రుచికరమైన చల్ల మిరపకాయల పొడి రెడీ అయ్యింది. థ్యాంక్ యూ.